ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో నన్ను ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఏది ఊరికే మన జీవితంలో రావండి. మనం ఏది పొందుకోవాలన్నా కూడా, ఆశీర్వాదము పొందుకోవాలన్నా కూడా, ఆశీర్వాదము పైన ఉన్నటువంటి నియమమును మనం ఎప్పుడైతే పాటిస్తామో, నేను చెప్తుంటాను కదా, ఎవ్రీ బ్లెస్సింగ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ కండిషన్. ఒక ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే ఆ ఆశీర్వాదం పైన దేవుడు ఒక నియమమును ఉంచుంటాడు, దేవుడు ఒక ఆజ్ఞను ఉంచుంటాడు. ఎప్పుడైతే మనము ఆ నియమమును లేకుంటే ఆ ఆజ్ఞను పాటిస్తామో అప్పుడే ఆ ఆశీర్వాదం మన జీవితంలో కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అంటాడు. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. ఇవన్నీ ఆశీర్వాదాలు. అయితే ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే పైన ఉన్నటువంటి నియమము అంటే ఆజ్ఞ ఏంటి అంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. లలిత జ్యువెలరీస్ మనం గమనించినట్లయితే ఒక మంచి క్యాప్షన్ ఉంటుంది, డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటాడు కదండి. ఆశీర్వాదాలు కూడా ఎవరికి ఊరికే రావండి. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనము, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షము వారగుదురు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచన చేయండి, మీకు విరోధంగా కార్యాలు చేస్తున్నటువంటి వారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వారు, మీకు సమస్యలు కలుగు చేస్తున్నటువంటి వారు మీ పక్షము వారయ్యారనుకోండి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది కదండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలి అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి కండిషన్ ఉంది. ఆ కండిషన్ అంటే ఆ ఆజ్ఞను మీరు పాటించినప్పుడే ఈ వాగ్దానాన్ని పొందుకోగలరు. అది ఏ ఆజ్ఞ చెప్పమంటారా? ఒకని ప్రవర్తన యెహోవాకు ఇష్టకరమైన ఎడల వాని శత్రువులను సైతము దేవుడు మిత్రులుగా మార్చివేస్తాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ ప్రవర్తన ఎవరికి నచ్చాలి? ముందు దేవునికి నచ్చాలి, ఇష్టకరముగా ఉండాలి. ఎవరైతే మీకు విరోధముగా గుంపు కూడి ఉన్నారో వారందరినీ దేవుడు మీ పక్షమున ఉండువారుగా దేవుడు చేయగలడని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారమును ఒప్పుకొనుచున్నాం ప్రభువా. మాలో ఉన్న ప్రతి తప్పిదములను క్షమించి మమ్మల్ని సరిచేసి నీ సేవలో మమ్మల్ని వాడుకోమని ప్రభువా. మాకు విరోధముగా రూపించబడ్డ ఏ ఆయుధము యేసు నామములో వర్ధిల్లదు నాయన. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.